హాయ్ అండి, రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రొయ్యల పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే మీడియం సైజు 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చి కూడా అండి. దానిలోకి కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ఒక స్పూన్ వేసుకోవాలండి. అవన్నీ బాగా కలిపిన తర్వాత కాసిన నూనె వేసి బాగా కలుపుకోవాలండి. దానిలో 1 స్పూను శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి, 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేను రొయ్యలు ఉడికించి పెట్టుకున్నానండి లైట్గా. ఎందుకంటే పచ్చిగా అంత బాగా ఉడకవండి. అందుకోసము అలా ఉడికించి పెట్టుకున్న వాటిని అన్నీ వేసి కలిపేసి పావుగంట సేపు నాననియాలండి. చూపిస్తున్న విధంగా చిన్నగా పకోడీలాగా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా